నమస్కారం. ఔషధ వృక్షాలు విభాగంలో మనం తెలుసుకోబోయే అద్భుతమైన చెట్టు వేప చెట్టు. వేప చెట్టు గురించి తెలుసుకునేది ఏముంది అని మీకు అనిపించవచ్చు. అసలు వేప చెట్టు గురించి చెప్పడం అంటే మీ పెద్దన్న గురించి, మీ అవ్వ గురించి, మీ అమ్మమ్మ గురించి మీకు చెప్పే సాహసం చేయటమే. అంతగా ఇది మీకు పరిచయం. కానీ దీంట్లో తెలియని విషయాలు అనేక ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మీకు తెలుసో లేదో ఈ వేప ఆకులు జల కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. అలాగే వేప చెట్టు గాలి పీలిస్తే చాలు అన్ని రకాల సమస్యలని మీరు ఆ తీవ్రతను తగ్గించుకోవచ్చు. అలాగే వేప మరొక ప్రత్యేకత, అన్ని ఋతువుల్లో కూడా ఇది చిగురుస్తూ ఉంటుంది. అంటే అన్ని ఋతువుల్లోనూ ఇది మనకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి దీంతో అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది పుండ్ల గురించి. కొంతమందికి క్రానిక్గా నాన్ హీలింగ్ అల్సర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి చర్మం పైన. దీనికి ఒక మంచి పరిష్కారం వేప. చాలా కాలంగా మానకుండా ఉండేటటువంటి ఇలాంటి పుళ్ళల్లో, అంటే ఈ వ్రణాలలో ఒక మంచి ఫార్ములేషన్ ఏంటంటే వేపాకుల రసం, తులసి ఆకుల రసం, పసుపు పొడి, ఇంగువ అన్నింటినీ కలిపి రాయాలి. సింపుల్గా అప్లై చేస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా మీకు లోపల వరకు వెళ్ళినటువంటి పుండ్లు కూడా క్రమంగా కండబట్టి పైకి వచ్చేసేసి మాంతాయి. చాలా అమేజింగ్ రెమెడీ ఇది. ఇక మరొక ముఖ్యమైన సమస్య జాండీస్, కామెర్లు. కలుషిత ఆహారం తింటూ ఉంటాం, వర్షాలు పడుతూ ఉంటాయి, ఆ చెడు నీరు మన లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇలాగా అనేక రకాలుగా ఈ జాండీస్ మనని అటాక్ చేస్తూ ఉంటుంది ఇలాంటి వాటి వల్ల. మరి దీనికి పరిష్కారం ఏమిటి? వేప. చింతాకు, వేప చిగుళ్ళు వేరువేరుగా దంచండి. చింతాకుని తెచ్చుకోండి, దంచండి. వేప చిగుళ్ళని తెచ్చుకోండి, దంచండి విడివిడిగా. ఇప్పుడు 2 భాగాల ఈ చింతాకు ముద్దకి 1 భాగం వేప చిగుళ్ళ ముద్దని కలపండి, మెత్తగా నూరండి. దీన్ని ఉదయం పరిగడుపున ఎంప్టీ స్టమక్ మీద ఒక కరక్కాయ సైజ్ అంతా, అంటే ఒక చిన్న గోలీ సైజ్ అంతా ముద్దని మింగాలి. మింగి ఆ తర్వాత వెన్న లేని పాలు తాగాలి. ఇలాగా చికిత్సని మీరు కంటిన్యూ చేస్తే వారానికి 1 లేదా 2 సార్లు దీన్ని ఇలా ఇస్తూ చప్పిడి పథ్యం, అంటే కారం, పులుపు, మసాలాలు, నూనెలు ఇలాంటివి తగ్గిస్తూ ఈ మెడిసిన్ వాడుతూ ఉంటే చెప్తున్నాను కదా, ఎంత కఠినమైనటువంటి పచ్చకామెర్లైనా సరే డెఫినెట్గా 2 లేదా 4 వారాలలో నిస్సంశయంగా ఆ సమస్య తగ్గుతుంది. అంత గొప్ప మెడిసిన్ ఇది. ఇక మరి కొంతమందిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది నులిపురుగు. చిన్నపిల్లలంటే సరే, కానీ పెద్దవాళ్ళలో కూడా ఈ సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మరి దీన్ని సురక్షితంగా తగ్గించాలి. ఎందుకంటే నులిపురుగులకి ఏదన్నా మందిస్తే ఆ పురుగుల్ని చంపడంతో పాటు శరీరానికి ఎంతో కొంత హాని చేస్తాయి. అలా కానిది ఏంటి అంటే వేపాకు రసం. వేపాకులను తెచ్చుకోండి, దంచండి, రసం తీయండి. దీన్ని ఇలాంటి వేపాకు రసానికి 1 చెంచాడు తేనె కలపండి. వేపాకు రసం 1 చెంచా, తేనె 1 చెంచా. దీన్ని ఉదయం సాయంత్రం 7 రోజులు తీసుకుంటే చాలు. ఆంత్రక్రిములు అంటారు, అంటే పేగుల్లో తయారయ్యేటువంటి అనేక రకాల పురుగులు, ముఖ్యంగా నులి పురుగు దీంతో సురక్షితంగా తగ్గుతుంది. ఇక మిమ్మల్ని ఇది ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే నులి పురుగుల్ని అశ్రద్ధ చేస్తే దురదల దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక సమస్యలు ఇబ్బంది పెడతాయి. అతి ముఖ్యమైనటువంటి వేప అంటంతోనే మనకు గుర్తు రావాల్సింది చర్మ వ్యాధులు. ఎందుకంటే మన అంగప్రత్యంగాల్లోకి పెద్దది చర్మం. దీనికి వ్యాధులు ఎక్కువ వస్తాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? వేప చెక్క, అంటే వేప మాను ఉంటుంది కదా, దానిపైన బెరడు ఉంటుంది. ఇలాంటి బెరడుని వేప చెక్క అంటాం. ఈ వేప చెక్క, కరక్కాయ, ఉసిరికాయ, ఈ మూడింటిని కూడా మెత్తగా పొడి చేయండి. 3 ద్రవ్యాలు, వేప చెక్క, కరక్కాయ, ఉసిరికాయ, ఈ మూడింటిని మెత్తగా పొడి చేసి దీన్ని 1 చెంచాడు మోతాదుగా రోజుకి 2 సార్లు 1 నెల రోజులు తీసుకోండి. మిమ్మల్ని ఎంత తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మొండి వ్యాధి అయినా సరే నిస్సంశయంగా తగ్గుతుంది. గన్ షాట్ ట్రీట్మెంటు, ఒక రామబాణంలాగా ఇది పనిచేస్తుంది. ఇక మన తెలుగు రాష్ట్రాలలో ఈ మధ్య విషజ్వరాలు ఎక్కువగా ప్రబలుతూ ఉన్నాయి. క్రానిక్గా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తగ్గినట్టే తగ్గి తిరగబెడుతూ ఉండేటువంటి ఇలాంటి విషజ్వరాలకి ఒక అమృతంలాగా పనిచేస్తుంది ఈ వేప. వేప చెక్కని సింపుల్గా తెచ్చుకోండి, నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. ఈ కషాయాన్ని పూటకి 50 ml మోతాదుగా దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అన్ని విష జ్వరాలలో కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. తప్పకుండా ఈ జ్వరాలు తగ్గుతాయి. ఎందుకంటే దీనికి యాంటీబయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, 1 కాదు 2 కాదు, యాంటీ ఇన్ఫెక్టివ్ గుణాలు అనేక ఉంటాయి ఈ వేప చెక్కకి. ఇక అసలైన సమస్య సోరియాసిస్. ఒకప్పుడు సోరియాసిస్ అంటే పెద్దగా ఎవరికి తెలిసేది కాదు. కానీ ఈ రోజులలో ఈ ఒత్తిళ్ళు, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ప్యారల్గా ఉండటం,
అలాగే వ్యాక్సిన్ తర్వాత వచ్చేటటువంటి కాంప్లికేషన్స్, ఈ కోవిడ్ తర్వాత ఉన్నటువంటి ఎక్కువైంది సోరియాసిస్. ఎందుకంటే ఆటోమేటిక్ ట్రిగర్ అవుతుంది. ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా మళ్ళీ శక్తివంతమైన స్టీరాయిడ్లు, మళ్ళీ యాంటీ క్యాన్సర్ మందులు, మెథాట్రెక్సేట్ లాంటివి వాడుతూ ఉంటారు. అలా కాకూడదు అనుకుంటే మీకు వేపాకు పనిచేస్తుంది. వేపాకుని తెచ్చుకోండి. తెచ్చి ఒక రేకు మీద ఆరబెట్టి ఆ తర్వాత మండించి బూడిద చేయండి. వేపాకు బూడిద, దీనికి పేరిన నెయ్యి కలపండి. వేపాకు బూడిద, నెయ్యి రెండింటినీ కలిపి ఎక్స్టర్నల్గా రాసుకుంటూ ఉండండి. దీంతో ఈ పొలుసులాగా రాలేటటువంటి ఈ సోరియాసిస్ సమస్య తగ్గుతుంది. అలాగే వేపాకు బూడిదని రసిగారే పొళ్ళపైన కూడా అప్లై చేయొచ్చు. అవి ఫాస్ట్గా మాన్తాయి. ఇంకొకటి అందరిని ఇబ్బంది పెట్టేది దంత సంబంధ సమస్యలు. దంతాలు కదులుతూ ఉంటాయి, జివ్వం లాగుతూ ఉంటాయి, చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అంటే పన్నుపోటు అనేది గుండెపోటు కంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వాటిని తగ్గించుకోవాలి. ఎలా? వేప మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు కావాల్సింది వేప పండ్లు. వేప పండ్లు సింపుల్ కింద రాలి పడిపోతూ ఉంటాయి. ఇలాంటి ఈ వేప పండ్లని ఎండబెట్టండి. మామూలుగా చాలామంది వేప పండ్లను ఎండబెట్టి అమ్మి పల్లెటూళ్ళల్లో కాస్త డబ్బు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే దాని నుంచి నూనె ఇవన్నీ తీస్తుంటారు కాబట్టి. అయితే మీరు చేయాల్సింది ఏమిటి? ఎండబెట్టినటువంటి ఈ వేప పళ్ళని మెత్తగా పొడి చేసుకోండి. మరీ మెత్తటి పొడి అవ్వదు, ఎందుకంటే దాంట్లో నూనె ఉంటుంది కాబట్టి ముద్దగా అవుతుంది. దీనికి కాస్త ఉప్పుని అలాగే పొంగించిన పటికని కలపండి. వేపపళ్ళ పొడి, ఉప్పు, పొంగించిన పటిక. పొంగించడం ఏమిటి అంటే ఈ ఆలము మామూలుగా దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. పెనం మీద పెట్టి కాస్త ముక్కలు చేసి పెనం మీద పెడితే దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ అంతా ఎవాపరేట్ అయిపోయి పొడిగా అవుతుంది, తెల్లటి పొడి. ఇలా ఈ మూడింటిని కలిపి సమంగా దీన్ని దంతదావన చూర్ణంగా వాడారనుకోండి, మీ చిగుళ్ళ బాధలు తగ్గుతాయి, దంతాలు మెలిమెలా మెరుస్తాయి. అలాగే ఇతర దంత సంబంధ సమస్యలు అన్నిటికీ కూడా దీంతో ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. సింపుల్గా దీన్ని పళ్ళపొడిలాగా మీరు వాడుకోవటమే. ఇంకొకటి, ఇది చాలా ఎంబరేజింగ్గా ఉంటుంది చాలామందికి. ఇదేంటంటే అసంకల్పితంగా మూత్ర విసర్జన అయిపోతూ ఉంటుంది. అంటే మామూలుగా మూత్ర విసర్జన ఎవరి కంట్రోల్లో వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి ఇన్వాలంటరీగా మూత్రం పడిపోతుంది. ఇది రెండు రకాలు, అర్జిన్ కాంటినెన్స్, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అని అంటారు. అంటే కోరిక యూరినేట్ చేయాలి అన్న భావన వచ్చిన తర్వాత ఇక ఆపుకోలేరు, అంతవరకు ఆపుకోగలుగుతారు. ఇంకోటి ఏంటి? స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. దగ్గారు, తుమ్మారు, బరువులు ఎత్తారు, ఆటోమేటిక్గా మూత్ర విసర్జన జరిగిపోతుంది, 2-3 డ్రాపులు లీక్ అయిపోతాయి. ఇలాంటి ఈ సమస్యలకి ఈ వేపతోటి ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. ప్రధానంగా వేప బంకని తెచ్చుకొని పొడి చేసుకోండి. దీన్ని 2 పూట్ల కూడా 1/2 స్పూన్ మోతాదుగా లోపలికి తీసుకుంటూ ఉంటే మూత్రాశయ కండరాలు స్ట్రెంథన్ అవుతాయి. దీంతో అసంకల్పితంగా మూత్రం పడిపోవటం అన్న సమస్య తగ్గుతుంది. ఇక ఈ వేప అండంతోనే చేదు అండంతోనే మనకు గుర్తుకు రావాల్సింది మధుమేహం, డయాబెటీస్లో ఇది పనిచేస్తుంది. వేపాకులు, మెంతులు రెండింటిని కూడా బాగా దంచాలి. మెంతులు డ్రైగా తీసుకుంటారు, వేపాకు తెస్తారు, రెండింటినీ కలిపి దంచితే ఏమవుతుంది? మీకు ముద్ద అవుతుంది. పిండితే ఏమొస్తుంది? రసం వస్తుంది. ఇలాంటి ఈ రసాన్ని రోజు 2 పూట్ల ఒక పూటకు ఒక చెంచా చొప్పున లోపలికి తీసుకుంటూ ఉంటే ప్రీ డయాబెటీస్లో అమితమైన ఫలితం కనిపిస్తుంది, రివర్స్ అవుతుంది. డయాబెటీస్ కూడా క్రమంగా తగ్గుతుంది. అలాగే అతి ముఖ్యమైనది మూత్రమార్గపు ఇన్ఫెక్షన్ క్రానిక్గా సఫర్ చేస్తూ ఉంటుంది, ప్రధానంగా మహిళల్ని. ఆ మాటకు వస్తే అందరినీ కూడా. ఇలాంటప్పుడు ఒక 1/2 స్పూన్ వేప చెక్క పొడి, దీనికి తగినంత పంచదార కలపండి. ఉదయం సాయంత్రం దీన్ని పాలతో తీసుకుంటూ ఉంటే ఈ మూత్రాశయ వ్యాధులలో మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ప్రధానంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, చీము రావటం ఇలాంటివి కూడా తగ్గుతాయి. నిజానికి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనం చెప్పుకున్నవి కేవలం ఒక 5%. వందల సమస్యల్ని వేపతో తగ్గించుకోవచ్చు. అందుకే కష్టపడైనా సరే మీ ఇళ్లలో, మీ ఊళ్ళో, మీ కాలనీలో వేప చెట్లు నాటండి. దాని నుంచి వచ్చే గాలి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అది మీకు అన్ని వేళల్లో ఉపయోగపడుతుంది. వేప చెట్టు ఒక్కదాన్ని మీరు రక్షించగలిగితే మీ జీవితం మొత్తాన్ని వేప రక్షిస్తుంది.